ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మనకి మున్సిపల్కి సంబంధించినటువంటి ముసాయిదా ఓటర్ల జాబితాను పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ముసాయిదా ఓటర్ల జాబితా ఇచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ ఏవైతే వచ్చాయో అన్నిటి కూడా ఎంక్వైరీ చేయించడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమాన్ని అంటే ఎలా వచ్చినటువంటి అర్జీలను ఎలా వాళ్ళు విచారణ చేస్తున్నారనే దాన్ని పరిశీలించడం కోసం రావడం జరిగింది. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మనకి నామినేషన్లు తీసుకున్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, అదేవిధంగా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం గురించి మున్సిపల్ సిబ్బందితో రివ్యూ నిర్వహించడం జరిగింది. మనకి ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతున్నా ఏర్పాట్లని మెట్పల్లి మున్సిపాలిటీలో చేస్తున్నటువంటి పనితీరును పరిశీలించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల క్రమం తదుపరి చర్యలను తీసుకోవడం. ఓటర్లకి ఒక పోలింగ్ స్టేషన్ను చేస్తున్నారు. సో మనకి 12వ తారీఖు నాడు ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది పబ్లిష్ చేయడం జరుగుతుంది వార్డు వైజ్గా. ఆ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత 800 చొప్పున ఒక్కొక్క వార్డుకి మనం పోలింగ్ స్టేషన్స్ అనేది ఫైనల్ చేసి పొలిటికల్ పార్టీస్ తోటి కూడా ఒక మీటింగ్ నిర్వహించి వాళ్ళకు కూడా లిస్ట్ ఇచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని ఓటర్ లిస్ట్ ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది 16వ తారీఖు వరకు ఫైనల్ చేయడం. ఇంకా అవి ఓటర్ లిస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత గుర్తించడం జరుగుతుంది. పోలీసు విభాగం అదేవిధంగా రెవెన్యూ విభాగంతో కలిపి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఓటర్ కాన్సెంట్రేషన్ మనం చేంజ్ చేయడానికి కూడా కొంచెం జాగ్రత్తగా చూస్ చేయండి. మళ్ళీ ఏమైనా తేడా వస్తే కోర్టు కేసులు అన్నీ వేసి ఇబ్బంది అవుతుంది. ఎలాంటి ప్రెజర్కి ముందుగా అసెంబ్లీ ఓటర్ లిస్టులో ఏదైతే ఇంటి నెంబర్ ఉందో అదే ఇంటి నెంబర్ మనకు గెజిట్లో ఉన్నటువంటి పబ్లిష్ అయింది కదా, ఆ ఇంటి నెంబర్లో ఏ వార్డుకి అయితే ఉందో రీలిమిటేషన్ ప్రకారం అదే వార్డుకి ఉంటుంది. ఇప్పుడు ఈయన వచ్చి ఇళ్ళకి పెట్టండి అల్లకి పెట్టండి అంటే చేయకూడదు. స్ట్రిక్ట్గా మనకు డీలిమిటేషన్ గెజిట్ ఉంది, అందులో ఇంటి నెంబర్లు ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఇంటి నెంబర్, ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ఇంటి నెంబర్ తోటి ఈ డీలిమిటేషన్ ప్రకారం ఏ వార్డులో అయితే ఆ వార్డులోనే పెట్టాలి.